కోల్కతాలో డాక్టర్పై అత్యాచారం మరియు హత్యను ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు మరియు మెడికోలు నెల్లూరు జీజీహెచ్ నుంచి ర్యాలీ చేపట్టారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం మరియు హత్యకు నిరసనగా నెల్లూరు జీజీహెచ్ డాక్టర్లు ర్యాలీ చేపట్టారు. యువ వైద్యురాలపై అత్యాచారానికి నిరసనగా నెల్లూరు మెడికల్ కాలేజీ నుండి జూనియర్ వైద్యులు మరియు వైద్య విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెరుగుతున్న దాడులు మరియు నేరాలపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నేను తేజస్విని, పల్మనాలజీ పీజీ. మీకు అందరికీ తెలుసు కదా, కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్. అది కూడా పల్మనాలజీలోనే జరిగింది. సెకండ్ ఇయర్ రెసిడెంట్కి డ్యూటీ చేస్తున్నప్పుడు ఆమె పైన రేప్ అటెంప్ట్, మర్డర్ అయి జరిగింది. అందరికి తెలిసే ఉంటుంది. అది డ్యూటీ ప్లేస్లోనే ఇలా జరగడం అనేది చాలా షేమ్ఫుల్. అలాంటి బయట చాలా జరుగుతున్నాయి. ఒకటి జరిగిన తర్వాత ఆమెకి జస్టిస్ జరగకపోవడం వల్ల ఇంకా రిపీటెడ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అవి కూడా మీరు చూసే ఉంటారు. నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళ మీద అటాక్స్ జరగడం కానీ, వాళ్ళ రెసిడెంట్ రూమ్స్ మీద అటాక్స్ జరగడం కానీ అన్ని చూసే ఉంటారు. మనం ఇప్పుడు సైలెంట్ గా ఉంటే, మనకే డ్యూటీ వర్క్ ప్లేస్ లోనే ఇలా జరుగుతుంటే బయట సొసైటీలో ఎన్ని జరుగుతున్నాయో మనం అవన్నీ చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఇవన్నీ ఇంకా 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 క్రైమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. సేవ్ చేసే డాక్టర్స్ కే రక్షణ లేదు. బయట సొసైటీలో చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు ఇది ఓన్లీ మెడికల్ ఫీల్డ్ కి సంబంధించింది కాదు, బయట సొసైటీలో అందరూ కూడా రియలైజ్ అవ్వాల్సిన విషయం. నమస్కారం అండి. జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయము. ఒక వర్క్ ప్లేస్ లో ఒక మహిళా వైద్యురాలికి ఇలా జరగడం అనేది మన సొసైటీ మొత్తం తలదించుకొని సిగ్గుపడాల్సిన విషయం. ఇది అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అందరం ప్రశ్నిస్తున్నాము. ఒక డాక్టర్కి తను ఉండే డ్యూటీలో, తను ఉండే వర్క్ ప్లేస్ లోనే రక్షణ లేకపోతే ఇంకా రక్షణ కల్పిస్తున్న వింగ్ ఏదైతే ఉందో అది ఎంతవరకు పనిచేస్తుందని మేము అందరం ప్రశ్నిస్తున్నాము. ఒక మహిళకి రోడ్డు పైన సేఫ్టీ లేదు, నైట్ టైం ఏదైనా ఒక అవసరం ఉండి బయటకు వెళ్ళాలంటే సేఫ్టీ లేదు. చివరికి ఒక డ్యూటీ చేస్తున్న ఒక మహిళకి తన డ్యూటీలోనే సేఫ్టీ లేదంటే మన సొసైటీ ఎంత దీనమైన స్థితిలో ఉందని మేము అందరము కలిసి ప్రశ్నిస్తున్నాము. రేపు ఇదే ఇన్సిడెంట్ మీ ఇంట్లో జరగచ్చు, పక్కింట్లో జరగచ్చు, మనం ఉండే వర్క్ ప్లేస్లో జరగచ్చు. ఇది ఒక డాక్టర్ పైన జరిగిన దాడిలాగా కాకుండా ఒక మహిళ పైన జరిగిన దాడిలాగా ట్రీట్ చేసి మొత్తం సొసైటీ అంతా మాకు సపోర్ట్గా నిలబడాలని కోరుకుంటున్నాము. మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు మద్దతు తెలపాలని మేము కోరుకుంటున్నాము. అందరూ మాతో పాటు నిలిచి బాధితురాలు ఎవరైతే ఉన్నారో వారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ న్యాయం జరపాలనేసి మేమందరము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఓన్లీ డాక్టర్ల సమస్య కాదు, ఇది సొసైటీ సమస్య. ఒక డాక్టర్ ఇబ్బంది పడుతున్నాడు అంటే, ఒక డాక్టర్కి ఈరోజు ఒక ఇంజురీ అయ్యి ఒక ప్రాణాపాయం వచ్చి ఒక డాక్టర్ చనిపోతున్నారు అంటే, రేపు 10 మందిని కాపాడాల్సిన ఒక డాక్టర్ ఈరోజే చనిపోతే మీకు రేపు ఆ 10 మంది ప్రాణాలను కాపాడడానికి ఎవరుంటారని మేము ప్రశ్నిస్తున్నాము. రేపు మేము ఏ విధంగా మా నెక్స్ట్ వచ్చే బ్యాచెస్కి మేము చెప్పాలి, ఈ ప్రొఫెషన్ సేఫ్గా ఉంది, మీరు ఈ ప్రొఫెషన్ తీసుకోండి అని మేము ఏ ధైర్యంతో మేము హామీ ఇవ్వగలం? మమ్మల్ని వచ్చి అడుగుతుంటారు. మేము ప్రొఫెషన్లో ఉన్నందుకు మా చెల్లెలు కానీ, మా తమ్ముళ్ళు కానీ వీళ్ళు అడుగుతుంటారు, అన్న మేము ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటున్నాము, మీ ప్రొఫెషన్ బాగుంటుందంట కదా, సమాజానికి సేవ చేస్తారంట కదా, మేము కూడా సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాము, మేము కూడా డాక్టర్లు అవుతామని మమ్మల్ని అడిగితే మేము ఏ విధంగా వాళ్ళకి హామీ ఇవ్వగలము? ఇలా రండి, ఈ ప్రొఫెషన్లో సేవ చేయండి, సమాజానికి మేలు చేయండి, సమాజానికి తోడ్పడండి అని మేము ఏ విధంగా వాళ్ళకు సజెషన్ చేయగలము? ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే, ఇలాంటి ఇన్సిడెంట్స్ అరికట్టాల్సింది మేము ఒకళ్ళమే కాదు, ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ప్రజలు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మీడియా మిత్రులు మాతో పాటు తోడుగా ఉండి అడుగడుగునా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాము. మా బాధను నలుగురికి తెలియపరచాలనే మెయిన్ ఉద్దేశంతో మేము ఎంత చేస్తున్నాము. ఈ రోజు నుంచి మేము డ్యూటీస్ అన్ని ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీస్ యథావిధిగా జరుపుతూ, ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా మేమందరం అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. కానీ ఓన్లీ మా బాధలు మేము సొసైటీకి తెలియపరచాలి అనే ఒక ఉద్దేశంతో మేము చేస్తున్న ర్యాలీ ఇది. మా బాధను అందరూ అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాము. ధన్యవాదములు. నా పేరు ఉత్తమ్, నేను పీడియాట్రిక్స్ పీజీని ఫస్ట్ ఇయర్. జరిగిన ఇష్యూ మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. ఇది ఏదో మేము డాక్టర్స్ అందరం కలిసి ఏదో ప్రొటెస్ట్ చేస్తున్నాము, డాక్టర్స్కి జరిగింది అన్యాయం అని చెప్పేసి మేమేం చేయట్లేదు. ఇది ఒక డాక్టర్కి జరిగింది, ఒక పీజీ ఒక విద్యార్థికి జరిగింది, డాక్టర్ విద్యార్థికి జరిగింది అని చెప్పేసి అలాంటి ఉద్దేశంతో కాకుండా ఒక ఆడపిల్లకి జరిగింది. ఇట్లాంటి ఆడపిల్లలు ప్రతి ఇంట్లో ఉంటారు, ప్రతి ఇంట్లో చదువుకున్న ఆడపిల్లలు ఉంటారు, చదువుకున్న పేరెంట్స్ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు ఇండియాలో ఎక్కడ ఏదో సేఫ్టీ ఉంది, ఈ ప్లేస్లో సేఫ్ ఉంది, ఆ ప్లేస్లో సేఫ్ ఉంది అని ఎక్కడ చెప్పలేకుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఏ ఆడపిల్లకి జరగకుండా ఇలా క్రైమ్స్ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము అందరం కలిసి ఈ డెసిషన్ తీసుకొని
ర్యాలీకి వచ్చున్నాం అందరం కలిసి. మేము రోడ్ మీదకి వచ్చాం కదా, మేము ర్యాలీకి వచ్చాం కదా అని చెప్పేసి మేము పేషెంట్స్ని ఇగ్నోర్ చేయట్లేదు. మేము ఎమర్జెన్సీస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇంత ఎండలో ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మాకు హైయర్ అథారిటీస్ నుంచి ఎక్కడి నుంచి అన్ని విధాలుగా అందరి నుంచి సపోర్ట్ తీసుకొని పర్మిషన్స్ తీసుకొని ఎమర్జెన్సీస్ అనేవి పేషెంట్ కేర్ అనేది దానికి ఏ హాని కలగకుండా, పేషెంట్స్కి జనాలకి ఏ ఇబ్బంది కలగకుండా మేము ఎక్కడ డ్యూటీ చేయాల్సిన వాళ్ళని అక్కడ డ్యూటీలో ఉంచి అక్కడ పనిచేస్తూ ఇక్కడ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ ప్రాబ్లం అనేది ఒక డాక్టర్స్కి మాత్రమే కాదు, ఇది హోల్ ఇండియాలో ఆడపిల్లలకు అందరికీ జరిగే అన్యాయానికి అన్యాయాన్ని అరికట్టడానికి మా వంతు మేము చేయాలనుకున్న ఒక ర్యాలీ ఇది. దీన్ని అందరూ కలిసి సపోర్ట్ చేయాలని, అంటే ఓన్లీ డాక్టర్ స్టూడెంట్స్ అనే కాకుండా మిగతా ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ప్రతి ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఎవరికి అంత భద్రత లేదు. అది ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ మెడికల్ స్టూడెంట్స్ స్టాఫ్ అనే కాకుండా మిగతా వాళ్ళు కూడా అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేయాలి, మా ర్యాలీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.